అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నవరాత్రి 3వ రోజు అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలి, ఈ రోజు అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, ఈ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ రంగు పుష్పాలతో పూజించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు 3వ రోజున విజయవాడలో అయితే అన్నపూర్ణాదేవి రూపంలోను, శ్రీశైలంలో అయితే చంద్రగంటాదేవి రూపంలోనూ దర్శనమిస్తారండి. అమ్మవారి పైన నమ్మకం ఉంచి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో ఆ అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగి ఆ అమ్మవారు మనకి ఏ కష్టం అనేది రాకుండా అన్నీ కూడా తానే చూసుకుంటూ ఉంటారండి. అందుకని తప్పకుండా దేవి నవరాత్రి పూజలను అయితే ఆచరించండి. ఇక దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు పూజ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనం ముందు రోజు అమ్మవారికి పూజ చేసినటువంటి పువ్వులని, నిర్మాల్యాల్ని, ఇంకా దీపపు కుందుల్ని వీటన్నిటినీ కూడా మనం తీసేసి ముందుగా శుభ్రం చేసుకోవాలండి. అయితే మనం 3వ రోజు పూజ ఎప్పుడు నిర్వహించుకోవాలి అని అంటే ఆశ్వయుజ శుద్ధ తదియా తిథి రోజున అయితే నిర్వహించుకోవాలండి. 2024 అక్టోబర్ 5వ తేదీ శనివారం రోజు మనకి 3వ రోజు అయితే వచ్చిందండి. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి తలస్నానం ఆచరించి ముందుగా గడపకు పూజ చేసుకుని ఆ తర్వాత మన నిత్య పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. ఇలా అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ముందు రోజు నిర్మాల్యాలన్నీ కూడా తీసేసి ఇప్పుడు అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలండి. ఈ రోజు అమ్మవారిని పొగడ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి అలంకరించుకుని పూజించుకోవాలి. నా దగ్గర మల్లె పువ్వులు కానీ పొగడ పువ్వులు కానీ లేవండి. అందుకని నేను నా దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటే అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర తెలుపు రంగు నందివర్ధనం పువ్వులు కానీ, తెలుపు రంగు చామంతులు కానీ, ఏవైనా తెలుపు రంగు పుష్పాలు ఉంటే వాటితోనే మీరు అమ్మవారిని అలంకరించుకుని పూజించుకోవచ్చండి. ముందుగా పూజకు కావలసినవన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకోండి. అలాగే పూజా పీట పైన ప్రతిరోజు కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ ని కానీ, పచ్చకర్పూరాన్ని కానీ కొద్దిగా మెదుపుకుని వేసుకోండి. ఎందుకంటే సువాసనాభరితమైన పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకని తప్పకుండా పీఠం పైన జవ్వాది పౌడర్ ని కానీ, పచ్చకర్పూరాన్ని కానీ వేసుకోండి. ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలను, పుష్పాలను ఉంచి ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని 2 అక్షింతలు తీసుకుని పంచపాత్ర గ్లాసులో వేసి పుణ్య నదుల పేర్లు అన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా పీట పైన, పూజా ద్రవ్యముల పైన, మన పైన చిలకరించుకోవాలండి. ఇలా ప్రతిరోజు కూడా చెయ్యాలండి. ఇప్పుడు ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి. స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలను, పుష్పాలను ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఈ రోజు స్వామివారికి షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. స్వామివారి శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ చదవడం రాని వారు ఓం గం గణపతియ నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలండి. ఇప్పుడు స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా మీరు ఏవైనా సమర్పించవచ్చు. బెల్లం ముక్క కానీ, అరటిపళ్ళు కానీ ఏవైనా కూడా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చండి. నేనైతే స్వామివారికి బెల్లం ముక్కనే నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలను, పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ రోజు పూజలో ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారిని 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెట్టండి. ఈ విధంగా నవరాత్రి 3వ రోజు స్వామివారికి పూజనైతే నిర్వహించుకోండి. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ముందుగా కామాక్షి దీపారాధన చేసుకుని ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి ఈ దీపానికి నమస్కారం చేసుకోండి. అయితే నవరాత్రుల్లో దీపారాధన కోసం ఆవునేను ఉపయోగిస్తే చాలా మంచిదండి. మీరు అన్ని దీపాలకు ఆవునేను ఉపయోగించడం కుదరకపోతే కామాక్షి దీపంలోనైనా ఆవునేను ఉపయోగించండి. లేదు అంటే నువ్వుల నూనెతోనైనా దీపారాధన చేసుకోండి. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతలను, పుష్పాలను ఉంచి అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోండి. అమ్మవారికి నవరాత్రుల్లో షోడశోపచార పూజనే నిర్వహించుకోవాలండి. కుదరలేని వారు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ చేసుకోవడం అండి. నవరాత్రి 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. అన్నపూర్ణాదేవి అమ్మవారు అంటే సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారే. మనందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణాదేవి అమ్మవారిని అయితే మనం కొలుస్తాము. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే ఆహారాన్ని భిక్షగా వేసిన అమ్మే అన్నపూర్ణాదేవి అమ్మ. అమ్మదయ ఉంటేనే మనకు ఆ 4 మెతుకులు అనేవి నోట్లోకి వెళ్తాయి. అందుకని అమ్మవారి కరుణ ఉంటే మనకు తప్పకుండా ఇంటికి, బట్టకి ఎటువంటి లోటు లేకుండా ధనధాన్యాలు
ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటాము. ఆ అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే ధనధాన్యాలు పొంగి పొర్లుతాయండి. ఆ అమ్మవారు ఉన్న చోట తిండికి కానీ ధనధాన్యాలకి కానీ ఎటువంటి లోటు ఉండదు. మనం ప్రతిరోజు తీసుకునే భిక్షకు కారణం ఆ అమ్మవారే కాబట్టి ఈ నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని తప్పకుండా అయితే పూజించాలి. సకల జీవరాశులకి అన్నాన్ని ప్రసాదించే ఆ తల్లికి కృతజ్ఞత చెప్పుకుని ఎవరూ కూడా ఆకలి దప్పులతో ఉండకుండా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుని ఆ అమ్మవారికి ఈ రోజు పూజనైతే చేసుకోవాలి. అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. ఇంకా ఈ రోజు అమ్మవారు గంధం రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చేసి అక్టోబర్ 5 శనివారం ఉదయం 7:30 నుండి 9 గంటల లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:31 నుండి 12 గంటల లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం 4:59 నుండి 6:35 లోపు మీరు అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ రోజు అమ్మవారి అన్నపూర్ణ శ్లోకం, అన్నపూర్ణ కవచం, అమ్మవారి స్తోత్రాలు శ్లోకాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారిని మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ పూజించి అర్చించుకోవాలి. ఇవేమీ కూడా మాకు చదవడం రాదండి అని అనుకునేవారు ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర మల్లె పువ్వులు కానీ పొగడ పువ్వులు కానీ లేకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అమ్మవారిని పూజించుకోండి. తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోండి. ఇంక ఈ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు కాబట్టి మనం పూజలో అమ్మవారి దగ్గర నిండుగా బియ్యం ధాన్యం పప్పుల్ని పెట్టుకోవచ్చండి. నేనైతే అవేమి కూడా పెట్టి చూపించడం లేదండి. మీరు కావాలి అని అనుకుంటే మీరు పూజలో ధాన్యం బియ్యం పప్పుల్ని పెట్టుకోవచ్చు. ఇంకా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మనం పూజలో పెట్టుకున్నటువంటి ధాన్యం బియ్యం పప్పుల్ని మనం వాడుకునేటటువంటి ఆహార పదార్థాల్లో కలుపుకుని మనం వంట అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం అమ్మవారిని పువ్వులతోటి కుంకుమతోటి పుష్పాలతోటి పూజించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలిని కానీ దద్దోజనాన్ని కానీ సమర్పించాలండి. ఇంకా చంద్రఘంటాదేవి అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. తాంబూలం అయితే తప్పనిసరిగా సమర్పించాలండి. అయితే ప్రతిరోజు కూడా అరటి పండ్లు అనేవి ఉండవు కదండి. అంటే ఒక్కొక్క రోజు తాంబూలంలో పెట్టడానికి అరటి పండ్లు లేకపోతే మీ దగ్గర ఏవైనా పండ్లు కానీ ఖర్జూరం పండ్లు కానీ ఉంటే వాటినే మీరు తాంబూలంలో పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించవచ్చండి. ఇంక ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని అయితే చూపించండి. అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత ఈ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించండి. ఇప్పుడు 2 అక్షింతలను పుష్పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మ అన్నపూర్ణాదేవి మాకు తిండికి బట్టకి ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నావు. ఇకపైన కూడా మా ఇంట్లో ధనధాన్యాలు పొంగి పొర్లేలా చూడు తల్లి అని. అలాగే మేము ఎప్పుడూ కూడా ఒకరికి పెట్టేలాగే ఉండాలి కానీ ఎవరి దగ్గర చెయ్యి చాచి అడిగేలా ఉండకూడదని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే వేడుకోండి. అలాగే మా ఇంట్లో తిండికి కానీ బట్టకి కానీ ఎటువంటి లోటు లేకుండా ధనధాన్యాలు సమృద్ధిగా ఉండి మేము ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని అయితే కోరుకోండి. ఈ విధంగా నవరాత్రులలో 3వ రోజు అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవాలండి. ఈ విధంగా మనం అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు తరిగిన పదార్థాలను నిషేధించాలి. ఈ రోజున పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు 10 మందికి కానీ లేదు అంటే కనీసం ఒక్కరికైనా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పదని అంటారు కదండి. ఈ రోజున ఎవరికైనా పేదలకు అన్నదానం చేయడం వల్ల ఆ అమ్మవారు చాలా సంతోషిస్తారు. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ రోజు మనం అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలి. అయితే ఈ రోజు నవరాత్రుల్లో 3వ రోజు కదండి. అంటే మొదటి 3 రోజులు కూడా అమ్మవారి పీఠం పెట్టుకుని పూజ చేసుకున్న వారు ఈ రోజు సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకుని నెక్స్ట్ డే ఆదివారం రోజు ఉదయం పీఠాన్ని అయితే కదిపేయవచ్చండి. ఆదివారం రోజు ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాతే మనం అమ్మవారి
పీఠాన్ని అయితే కదపాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనం నవరాత్రి 3వ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వల్ల ధనధాన్యాల వృద్ధి, అలాగే ఇంట్లో తిండికి కానీ బట్టకి కానీ ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే కుశలత, వాక్శుద్ధి, బుద్ధి వికాసము, సమయస్ఫూర్తి అన్నీ కూడా లభిస్తాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.